హాయ్ సార్. హాయ్ అండి. సార్, కుల ప్రస్తావన లేకుండా ఒక సరికొత్త చట్టం తీసుకురావాలని రిజర్వేషన్ హట్ ఆందోళన పేరుతో ఒక డిజిటల్ పోరాటం అయితే జరుగుతుంది. సో దీనికి మీరేం చెప్తారు? నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ ఉండొద్దు అనేది వాళ్ళ థాట్తోనే అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ ఉండాలని నేను అంటున్నా. ఎందుకు అంటే ఒక 2000 సంవత్సరాల నుండి గతం నుండి అస్పృశ్యతకు గురైపోయి ఊరి వాడకు వెలివాడలో వెలివేస్తూ చాలా దూరంగా చాలా ఇబ్బంది పెట్టుకుంటూ అస్పృశ్యతోనే అంటరానితనంతో చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కొంత ఎంపవర్మెంట్ కావాలి, రిజర్వేషన్ కావాలని చెప్పి ఉద్దేశం పెట్టడమే రిజర్వేషన్. సో అంబేద్కర్ గారు కూడా చాలాసార్లు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రౌండ్ టేబుల్ సమావేశం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇంకా రిజర్వేషన్ అంటే ఇక చట్టసభలకు వస్తే సపరేట్ రిజర్వ్డ్ స్థానం ఉండాలి ఎస్సీలకు, సో దళితులకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు కొట్లాడారు. సో అప్పుడు గాంధీ కూడా అడ్డం పడ్డాడు. అట్లెట్లా ఉంటుంది, హిందువులో భాగమే కదా దళితులు, అట్లెట్లా ఇస్తారు, ఇవ్వకూడదు అని, అట్లయితే మరి మీరు వేరుపరిస్తే ఆత్మహత్య చేసుకున్నట్టు అన్నట్టు చాలా మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మరి సెంట్రల్కి తీసుకొచ్చిందే కదా. మరి నేనేమంటున్నా, ఎవరైతే అంటే సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం లేదు కాబట్టి రిజర్వేషన్లు అనేటివి ఉండాలి. ఆ ఉన్న రోజు ప్రాబ్లం ఏం లేదు, ఎత్తేసిన ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటివరకు మీరు ఏ గ్రామంలో పోయి చూడండి, ఎక్కడ ఉన్నది ఆర్థిక సమానత్వం ఉందా? ఒక అగ్రవర్ణాలు, ఒక పేదలు, ఒక దళితులు సమానంగా ఉన్నారా ఇప్పుడు? మరి ఎందుకు వద్దంటారు మీరు? రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇప్పుడు సీజేపీ కూడా డిజిటల్గానే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, మొత్తం నేషనల్ వైడ్గా పెద్ద ఇష్యూ అయింది. సో ఇది కూడా అలాగే ఊపందుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అభిప్రాయాలు తెలుసుకోవడం తప్పలేదు. చాలామంది రిజర్వేషన్ కావాలని ఒకరు అంటారు, వద్దని ఒకరు అంటారు. కానీ బేసికల్గా చూస్తే, రాజ్యాంగ పరంగా చూస్తే, సో ఎవరైతే అంటే గ్రామంలో కూడా వెలివేయబడ్డారో, ఇబ్బంది పడుతున్నారు, సో దీంట్లో కూడా అంటే సామాజికానికి దూరంగా ఉండి సొసైటీకి సంబంధం లేకుండా, తర్వాత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాల్సిందే. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడూ ఆలోచించారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పేసి చాలా కాలంగా చర్చ జరుగుతుంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ రిజర్వేషన్లు మాత్రం తీయలేకపోతున్నాయి. ఇప్పుడు మరి ఈ పార్టీ వల్ల ఈ జెన్జీ వల్ల అన్న సాధ్యమవుతుంది అంటారా? ఇది లేదు. నేనేమంటున్నంటే రిజర్వేషన్ అనేది ఒక హక్కు. ఎందుకు అంటే మరి ఆ రిజర్వేషన్ అందరు సమానంగా ఉన్నప్పుడు రిజర్వేషన్తో పని లేదు. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో ఒక దళితుల్లోనే మాదిగ కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత బీసీలలో కూడా గౌళ్ళు, యాదవులు, మిగతా ఉన్నటువంటిది ఉంటుంది. ఎంబీసీలో కూడా కొంతమంది నాయి బ్రాహ్మణ్స్, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి వీళ్ళు ఉంటారు. అవునా? సో ఇట్లా దాదాపు బీసీలో చాలా కులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలో చాలా కులం. మరి వాళ్ళు ఎప్పుడు ఎంపవర్మెంట్ కావాలి? రిజర్వేషన్ తీసేస్తే అందరూ సమానం అంటారు, ఉద్యోగాలు సమానం అంటారు. మరి వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా ఉన్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాలు వాళ్ళకు ఉన్నాయి. అసలు ఈ గ్రామంలో దళితుల కోరికన్నా 1-2 ఎకరాలన్నా కనీసం ఉందా? మెజార్టీగా చెప్తున్నా 2 ఎకరాలు, 3 ఎకరాలన్నా ఉందా? మరి నువ్వు రిజర్వేషన్ తీసేస్తే వాళ్ళు ఏం చదువుకుంటారు, ఎట్లా ఎంపవర్మెంట్ అవుతారు? అది కాని పని. ఏ పార్టీలు కూడా అది చేయవు. నేను చెప్తున్నా కదా, రిజర్వేషన్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. కులాలు ఉంటాయి, మతాలకు సంబంధం ఉంటాయి, అందరు కలిపే ఉంటారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, రిజర్వేషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సార్ నమస్కారం అండి. సార్, మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ హటావో అని మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఆల్రెడీ డిజిటల్గా స్టార్ట్ అయింది కూడా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక సంగతి జరుగుతుంది. ఏంటంటే రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు, రిజర్వేషన్ ద్వారాగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలే బ్రహ్మాండంగా మళ్ళీ చదువుకుని వాళ్ళకే రిజర్వేషన్ వర్తిస్తుంది తప్ప బాగా దిగువ తరగతి, లో తరగతిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ చదువులో వెనకబడి ఉంటున్నారు, ఆర్థికంగా వెనకబడి ఉంటున్నారు. వీళ్ళు మాత్రం ఆర్థికంగా బలపడి ఉంటున్నారు. బలపడి ఉన్నవాడు చదువుకుంటున్నాడు, వాడికే ఉద్యోగం వస్తుంది. బలపడినోడు ఎప్పుడు కూడా అలాగే కూలివాడిగానే బతుకుతున్నాడు. కాబట్టి ఇది అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత రిజర్వేషన్ హటావో అనేటువంటి నినాదం మొదలైంది. ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంటు ఒక రకమైన ఎంక్వైరీ చేసి ఒక్కసారి రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తుల కుటుంబాలకి రిజర్వేషన్ లేకుండా కొంచెం అట్టడుగునున్నటువంటి పేద వర్గాలు, బడుగు వర్గాలు చాలా ఉన్నాయి. ఇంకా కొండ కోణాల్లో జీవించేటటువంటి ఎస్టీలు, కొంతవరకు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మొదట చదువుకోవాలి కదా ఉద్యోగం రావాలంటే. చదువు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే. కాబట్టి వీళ్ళ చాలా ఊళ్ళలో ఇంకా కూలీలుగానే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీల్లోనే ఉన్నారు.
కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తూ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్ లేకుండా, తర్వాత ఎస్సీ ఎస్టీల్లో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పూర్తిగా అట్టడుగు ఉన్న వర్గాల వారికి చదువుకునే అవకాశం, ఉద్యోగ అవకాశం కల్పిస్తే బాగుంటుందేమో నాలట్టుడు అనుకుంటాడు. అంటే ఇప్పుడు మొత్తానికి రిజర్వేషన్స్ తీసేస్తే ఆ గిరిజన వాళ్ళకు ఏమైనా అన్యాయం జరిగే ఛాన్స్? చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను సినిమా వాళ్ళని, మేము చాలా ఊళ్ళు షూటింగ్ల నిమిత్తం వెళ్ళినప్పుడు ఇవాళకి కూడా ఆ కూలి బతుకులు, వాళ్ళు చేసేటటువంటి అన్యాయమైనటువంటి ఇంకా ఏం చెప్తాం వాళ్ళ పరిస్థితి చెప్పలేనంత అధీనంగా ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తే కరెక్ట్ కాదేమో. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. కానీ ఆర్థికంగా ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో వాళ్ళ కుటుంబంలోని పిల్లలకి రిజర్వేషన్ వర్తించకుండా వాళ్ళని ఏబీసీల్లోనో ఏఓసీలోనో కలిపితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళు అనుకుంటే చాలా యాక్టివ్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. సో మనం మొన్న కూడా చూసుకున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ కూడా సేమ్ అలాగే స్టార్ట్ అయ్యి తర్వాత ఒక విధ్వంసాన్ని సృష్టించింది. సో ఇప్పుడు ఈ మూవ్మెంట్ కూడా సేమ్ అలాగే ఊపందుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంతేం కనపడదండి. ఎందుకంటే ఇప్పటికీ కొద్దిమంది మాత్రమే రిజర్వేషన్లో బాగుపడుతున్నారని చెప్పి వింటున్నాం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ గురించి ఎవరికి అమలు చేయాలి, ఎవరికి అమలు చేయకూడదు, ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి పెడితేనే, పెట్టిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా బలమైన వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో కూడా, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి వాళ్ళు అలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.